విజయవాడలో కాపులందరూ కూడా ఒక సభ పెట్టుకుని పవన్ సీఎం మీద ఒక పెద్ద చర్చ నడిచింది. సో చైతన్య రథం కథనాల మీద కూడా ఒక తీరు నడిచింది. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ గా కాపులపై 3 వ్యూహాల అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుంది. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ నిన్న అసలు సభలో జరిగిన వ్యాఖ్యలు? అంటే కాపు చైతన్య రథం అని నిన్న ఒక సభ పెట్టారు. నేను చాలాసేపు లైవ్ అది చూశాను. ఎందుకంటే అంతా దాని చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి. కొద్ది రోజుల కిందట కాకినాడ దగ్గర వైసీపీ వాళ్ళు కాపు ఆత్మీయ సమ్మేళనం అన్నారు, వాళ్ళు వైసీపీ అని పెట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమీ పేరు పెట్టుకోలేదు, కాపు చైతన్య రథం అన్నారు. కానీ వెనక పవన్ కళ్యాణ్ ఫోటో, వంగవేటి రంగ ఫోటో, తర్వాత కృష్ణదేవరాయల ఫోటో, ఈ 3 ఫోటోలు పెట్టుకున్నారు. అది అమరావతి కన్వెన్షన్ సెంటర్ విజయవాడ. ఓకే, ఈ సభ చూసిన తర్వాత నా ఈరోజు మీడియాలో అంటే ఛానల్స్ లో కానీ పత్రికల్లో కానీ వచ్చిన వార్తలు చూస్తే కొంచెం ఆశ్చర్యం కలిగింది పరిశీలించినప్పుడు. ఎందుకంటే ఆ సభలో 3 ధోరణులు కనపడ్డాయి. ఆ సభలో అందరూ మాట్లాడారు. కొంతమంది ఒకరిద్దరు మన జర్నలిస్ట్ మిత్రులు కూడా మాట్లాడారు. ఉంది అది కాపులకు న్యాయం జరగాలి, కాపులు ఇంత శాతం మంది ఉన్నారు కానీ వీళ్ళకు పదవులు అధికారాలు అంత లేదు, ఇంత శాతం ఉన్న వాళ్ళే పాలిస్తున్నారు, ఇటువంటి భావంగానే అన్నారు. అలాగే కాపుల కోసం కార్పొరేషన్లు అవి ఏర్పాటు చేశారు కానీ కేటాయించే నిధులు రాలేదు, ఇవన్నీ అన్నారు. కానీ సహజంగా మీరు అన్నట్టుగా ఈరోజు కాపులకు సంబంధించి కులాల చర్చ వచ్చింది కాబట్టి, లేకపోతే వాళ్ళ గురించి అది కూడా అన్నారు. వాళ్ళు కాపులు ఒక్కరే కులమా వేరే కులం లేదా, ఎందుకు ఇది ఒక్క పేరే వినిపిస్తుంది? ఎందుకు వినిపిస్తుంది అంటే పార్టీలు దాని గురించి రాజకీయాలు ఎక్కువ. ఒకటి వైసీపీ అనుకూలమైన ఇందాక మనం చెప్పింది, రెండవది వ్యతిరేకమైన, మూడవది పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన. ఈ సమావేశంలో కనుక మనం చూస్తే వాళ్ళు కాపులు వాళ్ళ సమస్యలు న్యాయం ఇటువంటివి చెప్పడంతో పాటు పవన్ కళ్యాణ్ ఇంతకాలానికి మాకు చాలా చెప్పుకోదగిన ఒక వ్యక్తిగా ప్రముఖంగా ముందుకు వచ్చారు, ఆయనకు అవన్నీ ఉన్నాయి కాబట్టి కూటమి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించాలి అంటే ఇది వాళ్ళ ఆకాంక్ష తెలుపుతుంది. ఎందుకంటే అభ్యర్థిగా ప్రకటించడానికి ఇప్పుడే ఎన్నికలు లేవు, కానీ ముఖ్యమంత్రిగా పవన్ ఉండాలి అని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. వచ్చారని మేము అందరం ఓట్లు వేసాం గతసారి. కాబట్టి మేము ఇక్కడ చెప్తున్నాం, మాది తీర్మానం కూడా కాదు, మాది డిమాండ్, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి దీనిగా ప్రకటించాలి అన్న పద్ధతిలో వాళ్ళు నిన్న మాట్లాడారు, గట్టిగా మాట్లాడారు. అలాగే వైసీపీ వాళ్ళు కాపుల్లో దూరం చేయడానికి ఒక కుట్ర చేస్తున్నారని వైసీపీకి, అంటే వైసీపీ సమావేశం అయితే ఇది వ్యతిరేకమని అనుకోవచ్చు మనం, పవన్కి అనుకూలం. కానీ మీడియాలో ఈ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయాలి అన్న అంశం మటుగా ఎక్కడ నాకు కనిపించట్లా. అంటే చెప్పగానే ఎలా అవుతారు? ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు, లేకపోతే వాళ్ళు అన్నారు, మా కాంక్ష అన్నారు. అదే అలా కోరుకోవచ్చు, ఎవరైనా కోరుకోవచ్చు, తప్పేముందని కూడా చాలా మంది అన్నారు. మొత్తం మీద పవన్ మీద అభిమానంతో వైసీపీ వాళ్ళు దూరం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకుంటారా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి? లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి, వర్కింగ్ ప్రెసిడెంట్, అంతా ఖాయమైపోయింది కదా. కాబట్టి ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. నేను చూసే చాలా పత్రికల్లో అసలు దీనికి సంబంధించిన రియల్ ఫోకస్ ఉందంటే అది లేదు. ఏది ఉంది? ఇది ఉంది. వాళ్ళు వైసీపీ వాళ్ళేమో పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ పెడుతున్నారు. మొత్తం మీద ఒక్క కులాన్ని కేంద్రంగా చేసుకొని దాని చుట్టూ 3 వ్యూహాలతో నడుస్తున్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ జనసేన యొక్క ఇరకాటం కూడా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఏమో నేను కులానికి పరిమితం కాదు, నన్ను కులానికి చేస్తారా, నేను కులం కోసం పెట్టానా, కులం వాళ్ళందరూ నాకు ఓట్లు వేసుంటే నేను ఓడిపోయావన్నా, అప్పుడు ఇవన్నీ ఆయన మాట్లాడారు. అలాగే కందులు దుర్గేష్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది మంత్రి కూడా ఆయన కులానికి పరిమితం చేయకండి అన్నారు. కులానికి పరిమితం చేయకూడదు, కానీ కులం మద్దతు కావాలి. ఇది ఒక చాలా విచిత్రమైన రాజకీయ సమీకరణం. బహుశా నేను సమావేశం చూసినప్పుడు అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిగోండి, కాపుల ముసుగులో వైకాపా కుట్రలు. ఇప్పుడు కాపుల ముసుగులో వైకాపా కుట్రలు అంటే ఇది ఒక విధంగా మళ్ళీ కులానికి కూడా వర్తిస్తుంది. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కాదా, అంటే ఈ పార్టీని బలపరిస్తేనే పలానా, ఆ పార్టీని బలపరిస్తేనే అనే చర్చ కూడా ఒకటి వస్తుంది. కాబట్టి ఒకటే కులము, రాజకీయము, లేకపోతే ప్రభుత్వ వ్యవహారాలు, వీటన్నిటిని విడివిడిగా చూడటం చాలా అవసరం. విధానాల పరంగా ప్రజలకు, రాష్ట్రానికి, లేకపోతే తమకు ఏది మేలు చేస్తుందో దాని వైపు ఆలోచించటం మినహాయిస్తే కులము, పార్టీ వీటిని కలగాపులుగా చేసి జగన్ అనుకూల, పవన్ అనుకూల, లేకపోతే ఇంకొకటి అన్న పద్ధతిలో వచ్చి అది పరాకాష్ఠకు నెమ్మదిగా ఒక కొలిక్కి తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో వీళ్ళు ఇంకోటి కూడా అన్నారు,
ఏమన్నారంటే ఇందులో ఈ వార్తలో అన్నారు, అక్కడ ఎలా అన్నారంటే వినలేదు. కాపుల గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, వైఎస్ఆర్ పార్టీ కాపు అభ్యర్థిని సీఎం గా ప్రకటించాలి అని. డెఫినెట్ గా చంద్రబాబు కానీ ఏమి పవన్ కళ్యాణ్ ప్రకటించరు, జగన్మోహన్ రెడ్డి కూడా కాపు అభ్యర్థిని ప్రకటించరు. కానీ ఆ తరగతిలో, ఆ వర్గంలో, ఆ సామాజిక తరగతిలో వస్తున్న ఒక భావం మటుకు, ఒక స్పందన, ఒక ఘర్షణ, ఒక వైవిధ్యం మటుకు ఈ సమావేశంలో తీవ్రంగా కనిపిస్తాయి. అది అయిన తర్వాత వాళ్ళు విలేకరులతో మాట్లాడుతూ ఒక 4 తీర్మానాలు కూడా విడుదల చేశారు. కాపుల ఐకమత్యాన్ని దెబ్బతీసేందుకు వైకాపా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేలా కాపులంతా అప్రమత్తమై ఉండాలి. ప్రభుత్వ పదవులు, రాజకీయ పదవులు, సీట్లలో కాపులతో పాటు బలిజలకు సముచిత స్థానం కల్పించాలి. వగైరా వగైరా. పవన్ కళ్యాణ్కు ఇదిగోండి తీర్మానాల్లో మటుకు కాపుల్లోని తాడిత పీడిత బాధిత వర్గాలకు అండగా ఉండే పార్టీ జనసేన. ఆ పార్టీకి కూటమిలో సముచిత స్థానం దక్కాలి. కూటమి తరఫున పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని తీర్మానం. అంటే దీని దాకా అంతా అదే, ఇది ఫీచర్ కాలేదు, లోపల అయితే ఉంది. మరి నిజంగా ఇది తీవ్రమైన విషయం కదా. అంటే కూటమిలో ఒక వర్గం దాన్ని ఆయన బలపరుస్తూ ఆయన సీఎం గా ఉంచాలని వాళ్ళు కోరుతున్నారు. మరి ఇది ఎక్కడెక్కడికి తీస్తుందో ఈ 3 వ్యూహాల మధ్యలో సామాన్యంగా ఒక తాటి మీద ఓటు వేశారు గతంలో, వాళ్ళ ఓట్లను బట్టి మార్పు చాలా వచ్చిందనే అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు దాన్ని ఒక 2 రకాలుగా లేకపోతే 3 రకాలుగా చేస్తున్న పరిస్థితుల్లో వైకాపా, టీడీపీ స్పష్టంగానే ఉంటాయి. జనసేన అస్పష్టంగా ఉందేమని ఒక సందేహం కలుగుతుంది ఈ సమావేశం. ఇక్కడ అంటే లైక్ మొన్న వైసీపీ కాపు ఆత్మీయ సభకి ఇది ఒక కౌంటర్. మీరు చూస్తే ముందు రోజే పవన్ కళ్యాణ్ మాట మంతి, రేపు వైసీపీ వాళ్ళ సమావేశం అనగా ముందు రోజు పవన్ కళ్యాణ్ చాలా తీవ్ర భాషలో కొంత అసహనతో కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు అది అయిన తర్వాత ఇది పెడుతున్నారు. కాబట్టి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం మాట్లాడిన లాకప్ డెత్ ఆ విషయం కూడా దీనికి తోడవుతుంది. కాబట్టి ఏదైనా రాజకీయాలు కాపు ఎటు తిరిగి వచ్చినా కూడా మొత్తానికి దాని మీద అది పెద్ద ఓట్ బ్యాంక్ అన్న దాని మీద చాలా ఎక్కువ చూపు ఈ పార్టీలు అన్నిటిది ఉన్నట్టుగా ఉంది. అలాగే వాళ్ళకేమో వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మీద అభిమానం, రెండో వైపున రావాల్సినంత ప్రాధాన్యత రావడం లేదేమో అన్న డైలమాలో వాళ్ళు ఉన్నారు. ఇటువైపు నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ కేమో వీళ్ళ మద్దతు కావాలి, కానీ అదే సమయంలో తన ఆ ముద్రకు పరిమితం కాకూడదు అనేది ఉంది. ఇప్పుడు మీరు చూడండి, మొన్న ఆయన సమావేశంలో కార్యకర్తల సారథిల సమావేశం జరిపారు. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ఎన్నిసార్లు వినిపించిందో మీరు చూడండి. ఒక విధంగా లింగమనేటి బాలినేని అని మొన్న నేను కామెంట్ చేశా. అంటే అందరినీ కలుపుకు రావాలి అనే ఉద్దేశం ఆయనది కావచ్చు, కానీ మళ్ళీ ఎప్పుడు చెప్పే మాటలన్నీ అక్కడ కూడా ఈ నేర నేపథ్యం, ఒక తల్లికి ఇది హెబియస్ కార్పస్ ఇది ఉంది, కానీ అదే సమయంలో నేర నేపథ్యం ఉన్న వాళ్ళని చేస్తారా, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. రాజకీయమైన కొంత జంఝాటం పవన్ కళ్యాణ్ మాటల్లో కనిపిస్తుంది. కానీ ఒకటైతే స్పష్టం, బాలినేని శ్రీనివాసరెడ్డి ఎందుకు వస్తాడు మన పార్టీలోకి, నేను ఒక కులానికి పరిమితం అయితే అనే ప్రశ్న ఆయనే వేస్తున్నారు. సో లింగం అనేటు బాలినేని అనే వ్యూహంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఏదేమైనా మేము అభిమానించే వ్యక్తి సీఎం కావాలని ఈ సమావేశాల్లో వీళ్ళు అడుగుతున్నారు. ఈ మధ్యలో కూటమి తెలుగుదేశం పార్టీ తన వ్యూహాలతో తన ముందుకు పోతుంది. వైసీపీ వాళ్ళేమో చాలా బహిరంగంగానే వాళ్ళని సమీకరించి తమ తరఫున నడిపించాలని వాళ్ళు చేస్తున్నారు. సో చూద్దాం సార్, ఫైనల్ గా ఒకటే అండి, కులం అనే దాని చుట్టుమటుకు తిరగకూడదు. అంతకు మించి ఒక విధానపరంగా రాజకీయంగా వెళ్ళాలి. దాని మీద అనవసరమైన పర్యవసానాలు కూడా